మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదా నేను దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే దేవుని నోట్ల నుంచి వచ్చేటువంటి మాట, దేవుని వాక్కు, ఆ వాక్కు ద్వారా మనం జీవింపజేస్తున్నాం, ఆ వాక్కు ద్వారా మనం బ్రతుకుతున్నాం, ఆ వాక్కు ద్వారా మనకు నెమ్మది, జీవము, ఆహారమై ఆ వాక్యము మనకు ఉంది. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఆహారము మనకు వాక్యమై ఉందట. ఏమంటున్నాట? నా నోటి నుండి వచ్చు ప్రతి మాట జీవించును అని రాయబడి ఉన్నదని. దేవుని బిడ్డలారా, రొట్టె వాళ్ళని మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆహారం తింటేనే బతుకుతామని అనుకుంటామేమో. దేవుని స్తోత్రం హల్లెలూయా. కానీ మనం శరీరాకారానికి అది ఆహారం కావచ్చేమో, కానీ ఆత్మీయంగా మనం ఎక్కువగా మంచి దేవుని వాక్కులు, ఆయన నోటి నుంచి వచ్చే మాటలు, ఆయన వాక్కులు మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు మనకు జీవం వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఏం వచ్చేస్తాడట? జీవం వచ్చేస్తాడట. జీవము మనకు వచ్చేస్తాడట. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవము శరీరాకారానికి మనకు ఆహారము కావాల్సిందేమో, కానీ ఆత్మీయంగా మనం ఎదగడానికి కొరకు జీవము కావాలి. ఆత్మీయంగా ఎదగడానికి కొరకు జీవము కావాలి. ప్రియమైన సోదరుడా, మనకు ఏం కావాలట? ఆహారము. ఆయన నోటి నుండి వచ్చేటువంటి మాట మనకు ఆహారమై ఉంది, జీవమై ఉంది. కనుక నా ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని వాక్యం చెల్లిస్తుంది ఏమన్నట్టే, మనము ఏమన్నా అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదా. నేను అంత మాట నుంచి సంతోషకరంటున్నాను. చాలా విలువైనటువంటి మాట, బలమైనటువంటి మాట. నా ప్రియమైన దేవుని బిడ్డ, లోక సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాం. లోక సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం. అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడినదని వానికి ప్రత్యుత్తరమిచ్చాను. నిజంగా ఇక్కడ కూడా ఏమన్నట్టుగా, అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చాను. రొట్టె వలన మాత్రం జీవించడు కానీ దేవుని వాక్యము ద్వారా, దేవుని శక్తి ద్వారా, దేవుడు మాటల ద్వారా నీవు జీవింపబడతా. చాలా మంది ఏమంటుంటారంటే, ఎంత తిన్నా నేను ఇంతనే ఉంటున్నానయ్యా, మంచిగా తింటున్నాను, ఇంతనే ఉంటున్నాను. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిలో ఏం లేదట అంటే జీవము లేదు. జీవము దేవుని అంటే శరీరాకారంగా అయినా ఏం చేస్తున్నాడు? శరీరాకారంగా తింటున్నాడు ఆహారం. కానీ జీవమైన రొట్టె వలన మాత్రం మనకేమీ రాదు. కానీ ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనకు జీవం వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఒక సువార్తలు కూడా మనం రొట్టె వలన మాత్రం మనము జీవించలేము కానీ అని ప్రత్యుత్తరం ఇచ్చారు. రొట్టె వలన మనం జీవించలేము అని చక్కగా ఒక సువార్త 4వ వచనంలో రాయబడింది. ఆ ప్రియమైన సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో